మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించును. మొదటి పేతురు 5:6 దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తాడంటే దేవుడు తగిన సమయం యోసేపుని తగిన సమయం హెచ్చింపజేశాడు. తగిన సమయందుకు అతను ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అంటే ఆ గమ్యం చేరనాకి ఆ యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మనం ఏంటంటే మనం సమయం కోసం ఎదురు చూడాలి. తగిన సమయం మనం అనుకుంటాం మన సమయం కాదు, ఆయన సమయం. దేవుడే ఆ సమయాన్ని మనకి ఎప్పుడు హెచ్చింపజేస్తారంటే ఆయన బలిష్టం చేసి దీన మనసులో ఉండి, ఎలా ఉండాలంటే దీన మనసు, తగ్గింపు స్వభావము, తగ్గించే స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు హెచ్చింపజేస్తాడు. అలాగా మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు అంటారు తగిన కాలం హెచ్చింపజేస్తాడు ప్రభు. కాబట్టి ఇది ఈ వాగ్దానం సహోదరి, దేవుడు ఏదైనా వాగ్దానం చేసిన తగిన సమయం వరకు అయినా మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే దీనత్వం కలిగి ఉండాలి. ప్రభు పాదాలతో బతిమాలతో ఉండాలి. ప్రభువా, నీ చిత్తం నాపై ఉందో, నీ ప్రణాళిక ఏముందని మనం ప్రభువుని అడుగుతూ ఉండాలి. అప్పటి వరకు కూడా మనం ఎదురు చూస్తే నిరీక్షణ కలిగిన అబ్రహాము తగిన సమయం వరకు తన ఆశ్రయానికి ఎదురు చూశాడు. కుమారుడు విషయంలో ఎదురు చూశాడు. అబ్రహాం ఎదురు చూసినప్పుడు 25 సంవత్సరాల తర్వాత మరి మంచి కుమారుడు దేవాదేవుడు దయచేసాడు, ఇస్సాకుని దయచేసాడు. తగిన సమయము. ఎందుకంటే దేవుడు మనకు నిరీక్షణ. చూడు, మనం ఏదైనా ఎగ్జామ్ రాసాం అనుకోండి, ఆ ఎగ్జామ్ పేపర్లో పడే వరకు కూడా నిరీక్షణ కలిగి ఉంటాయి. ఎందుకంటే అప్పుడు పాస్ అయ్యేదానికి మనం తెలుసుకోవాలంటే పేపర్లో రావాలి, మన పేరు, మన నెంబర్ రావాలి, హాల్ టికెట్. అలాగే దేవుడు కూడా మన నిరీక్షణను పరీక్ష పెడుతూ ఉంటాడు, మన విశ్వాసాన్ని పరీక్ష పెడుతూ ఉంటాడు. మనకున్న సమస్యను బట్టి మనం ప్రార్థన గడుపుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే దేవుడు తగిన సమయంలో హెచ్చింపాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉంటే దేవుడిని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడిని తగిన సమయం హెచ్చించి నీ యొక్క సమస్యల నుంచి విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తే మీరు కూడా నాతో ఏకమించిన ప్రార్థన. సర్వాధికారం యేసు ప్రభువు పరిశుద్ధ కృపగలవాడ, వందనాలు, స్తోత్రాలు నీకు మహిమ తండ్రి. ఇగోనైనా మరొక నూతన దినం దయచేసి దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులని, మమ్మల్ని, మా యజమానులు, తోటి పనివారిని అందరిని దీవించండి, ఆశ్రయించండి. మీ కుటుంబంలో అందరం భద్రపరచండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతిని దయచేయండి. పనివారం ఒత్తిళ్లు తీసేయండి ప్రభువా, కృప చూపించండి. అయ్యా ఇన్ని బట్టి ఏ గృహం యజమానులు, కంపెనీలు దీవించబడాలి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచే, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా బిడ్డ కష్టార్జితం బిడ్డ తినలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీరు కార్యం చేయండి. అలాగే ప్రభు నాయన, ఎవరైతే తండ్రి బలహీనంగా ఉన్నారో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు బాధపడుతున్న బిడ్డలకు విడుదల దాయించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. అప్పులు బంధకాల బిడ్డలకు విడుదల దాయించండి, కృప చూపించండి. మీరు కార్యం చేసి మీకు భద్రపడి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎవరన్నా తండ్రి ఇంకను తండ్రి సొంత గృహాలు కట్టుకునే కృప దాయిచేయి. మీ కృపలో భద్రపరచండి. చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు దయచేయండి. గర్భాలు ఇచ్చి నార్మల్ డేలు వచ్చినా సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకొన్ని ఇరాన్ ఇస్రాయల్ దేశం యుద్ధం ఆపండి ప్రభా. ఎక్కడ చూసినా కరువులు, భూకంపాలు, ఎక్కడ చూసినా వరదలు, ఎంతో సతమతమవుతున్నారు ప్రభా. ఎంతోమంది అనాథలు అయిపోతున్నారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసి మీకు అనుదృష్టించి ప్రతి బిడ్డపై అనుదృష్టించి ప్రభా. ప్రతి బిడ్డకి అనుదిన ఆహారం దయచేసి కృపలు భద్రపరచమని, మిమ్మల్ని మహింపరచు గానపరచుకోమని, ఈ దినమంతా మేము చేసే పరంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా కృప దేవాదేవుడు అందరికీ దయచేయను గాక. ఆమేన్. వందనాలు ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.